ఆస్ట్రేలియా జట్టు కనీసం సూపర్ 8 కూడా వెళ్లకుండానే T20 వరల్డ్ కప్ నుంచి అవుట్ అయిపోయింది. మనందరికీ తెలుసు ఐసీసీ టోర్నమెంట్స్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టీమ్ వచ్చేసి ఆస్ట్రేలియా. అండ్ వాళ్ళు ఐసీసీ ట్రోఫీస్ పరంగా చూసుకున్నా కానీ మొత్తం వరల్డ్ లో వాళ్ళే ఎక్కువ ట్రోఫీలు గెలిచారు. కానీ ఈ T20 వరల్డ్ కప్ వచ్చేసరికి మాత్రం వాళ్ళు మొత్తం డీలా పడిపోయారు. దానికి ప్రధాన కారణం వాళ్ళ జట్టులో ఉన్న ప్లేయర్స్ కి ఇంజురీస్ అవ్వడం వలన. 2023 ఓడిఐ వరల్డ్ కప్ తర్వాత ఆ జట్టు ఆడిన ప్రతి ఐసీసీ టోర్నమెంట్ లో ఒక్క ట్రోఫీ కూడా గెలవలేదు వాళ్ళు. ఇక ఇవాళ మన ఇండియా జట్టు నెదర్లాండ్స్ తో మ్యాచ్ ఆడబోతుంది. అది కూడా అహ్మదాబాద్ లో ఆడుతుంది. మరి ఆ మ్యాచ్ గురించి కూడా ఈ వీడియోలో మనం పూర్తిగా మాట్లాడుకుందాం. ముందుగా మన ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ఒక సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేయడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. ఐసీసీ టోర్నమెంట్స్ అండ్ టీమ్ ఆస్ట్రేలియా ఇవి రెండు ఎప్పుడు పక్కపక్కనే ఉంటాయి. ఎందుకంటే దాదాపు జరిగిన అన్ని ఐసీసీ టోర్నమెంట్స్లో వీళ్ళు ముందుంటారు. వరల్డ్ మొత్తంలో ఎక్కువగా ఐసీసీ టోర్నమెంట్స్ గెలిచిన జట్టు కూడా ఆస్ట్రేలియానే. కానీ ఈ T20 వరల్డ్ కప్కి వచ్చేసరికి మాత్రం వాళ్ళు కనీసం సూపర్ 8 కూడా వెళ్లకుండా ఎగ్జిట్ అయిపోయారు. చిన్న టీం అయిన జింబాబ్వేతో వాళ్ళు T20 మ్యాచ్ ఓడిపోయారు. ఆ తర్వాత శ్రీలంకతో కూడా వాళ్ళు మ్యాచ్ ఓడిపోయారు. దాని వలన వాళ్ళు సూపర్ 8 కూడా వెళ్లకుండానే ఇంటికి వెళ్తున్నారు ఇప్పుడు. నిజం చెప్పాలి అంటే 2023 వరల్డ్ కప్ తర్వాత వీళ్ళు అయితే ప్రతి టోర్నమెంట్లో ఒక టోర్నమెంట్ కూడా గెలవలేకపోయారు. 2024 T20 వరల్డ్ కప్ లో కనీసం సెమీస్ కి రాకుండానే అవుట్ అయిపోయారు. ఆ తర్వాత జరిగిన 2025 ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీఫైనల్ వరకు వచ్చారు. ఆ సెమీఫైనల్లో ఇండియా జట్టు వాళ్ళని ఇంటికి పంపించేసింది. ఆ తర్వాత 2025లో వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ జరిగింది. సౌత్ ఆఫ్రికాతో ఆస్ట్రేలియా ట్రోఫీ కోసం తలపడ్డాయి. అండ్ సౌత్ ఆఫ్రికా అక్కడ ఫైనల్ కూడా గెలిచి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ని సొంతం చేసుకున్నారు. ఇక ఇప్పుడు 2026 T20 వరల్డ్ కప్ లో వాళ్ళు కనీసం సూపర్ 8 కూడా రాకుండానే ఇంటికి వెళ్తున్నారు. దానికి కారణం వాళ్ళ జట్టులోని మెయిన్ ప్లేయర్స్ కి ఇంజురీ అవ్వడం. మనందరికీ తెలుసు మిచెల్ స్టార్క్, ప్యాట్ కమిన్స్, జాస్ హెజిల్వుడ్ వరల్డ్ లోనే ది బెస్ట్ ట్రయో. కాకపోతే మిచెల్ స్టార్క్ వచ్చేసరికి T20 ఇంటర్నేషనల్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాడు. ఇక ప్యాట్ కమిన్స్ కి ఇంజురీ వలన ఈ టోర్నమెంట్ మొత్తం దూరం అయ్యాడు. అలాగే జాస్ హేజిల్వుడ్ కూడా ఇంజురీ వలన ఈ టోర్నమెంట్ మొత్తం దూరం అయిపోయాడు. ఇక వాళ్ళ కెప్టెన్ వచ్చేసి మిచెల్ మార్ష్ మొదటి 2 ఇంపార్టెంట్ గేమ్స్ లో ఆడలేదు. అతనికి కూడా ఇంజురీ అయింది. ఇలా మెయిన్ ప్లేయర్స్ అందరికీ ఇంజురీ అవ్వడం వలన వాళ్ళ జట్టు చాలా అంటే చాలా వీక్ అయిపోయింది. దానితో జింబాబ్వేతో మ్యాచ్ ఓడిపోయింది. అలాగే శ్రీలంకతో కూడా మ్యాచ్ ఓడిపోయింది. ఇక ఆస్ట్రేలియా కదా ఈ T20 వరల్డ్ కప్ లో అంతే. ఇక మన టీమిండియా విషయానికి వస్తే మాత్రం జరిగిన 3 మ్యాచెస్లో 3 మ్యాచ్లు గెలిచి చాలా జోరు మీద ఉన్నారు మన టీమిండియా ప్లేయర్స్. ఇప్పుడు వాళ్ళు ఆడబోయేది 4th మ్యాచ్, అది కూడా నెదర్లాండ్స్తో ఆడుతున్నారు. అండ్ ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతుంది అంటే అహ్మదాబాద్లోని నరేంద్ర మోడీ స్టేడియంలో. నేను ఈ మ్యాచ్లో అయితే అభిషేక్ శర్మ నుంచి మంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. క్విక్గా ఒక 60-70 రన్స్ కొట్టాలని కోరుకుంటున్నాను. మనందరికీ తెలుసు అభిషేక్ శర్మ చాలా హై రిస్క్ క్రికెట్ ఆడుతాడు. కానీ వరల్డ్ కప్కి వచ్చేసరికి మాత్రం అతడు ఇప్పటి వరకు 2 మ్యాచెస్ ఆడాడు. ఒక మ్యాచ్ అతడు మిస్ కూడా అయ్యాడు స్టమక్ ఇన్ఫెక్షన్ వలన. కానీ 2 మ్యాచెస్ ఆడిన అతడు ఒక్క పరుగు కూడా చేయలేదు. 2 మ్యాచెస్లో డక్అవుట్ అయిపోయాడు. కానీ మనందరికీ తెలుసు అభిషేక్ శర్మ ఎలాంటి ప్లేయరో అని. అభిషేక్ శర్మ చాలా మంచి స్టార్ట్ ఇవ్వడం మనకు ఎంతో ఇంపార్టెంట్ T20 వరల్డ్ కప్లో. ఎందుకంటే ఇప్పుడు జరిగేది కేవలం గ్రూప్ మ్యాచెసే. కానీ సూపర్ 8లో మాత్రం మనం పెద్ద పెద్ద టీమ్స్తో తలబడబోతున్నాం. అప్పుడు అభిషేక్ శర్మ ఇచ్చే క్విక్ స్టార్ట్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మనకు. మనందరికీ తెలుసు ఇషాన్ కిషన్ చాలా మంచి ఫామ్లో ఉన్నాడని. కానీ మనకు మన టీంలో ఉన్న అందరు ప్లేయర్స్ మంచి ఫామ్లో ఉండడం ఇంపార్టెంట్. ఎందుకంటే T20 గేమ్స్ అనేది చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్ అండ్ వోలటైల్ ఫార్మాట్. 1-2 ఓవర్లో మ్యాచ్ మొత్తం మారిపోతుంది. అలాంటప్పుడు కీలకమైన మూమెంట్స్లో మన టీంలో ఉన్న ప్లేయర్స్ అందరూ ఫామ్లో ఉండడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ మన జట్టుకు ఈ ట్రోఫీ గెలవడంలో. సో నెదర్లాండ్స్తో మ్యాచ్లో మాత్రం నేను ఖచ్చితంగా మంచి రన్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను అభిషేక్ శర్మ బ్యాట్ నుంచి. ఇక ఇషాన్ కిషన్ ఎలాగో మంచి ఫామ్లో ఉన్నాడు. సూర్యకుమార్ యాదవ్ నుంచి కూడా మంచి రన్స్ వచ్చాయి. తిలక్ వర్మ కీలకమైన టైమ్స్లో మంచిగా ఆడుతున్నాడు. అండ్ హార్దిక్ పాండ్యా అగ్రెసివ్ ఇంటెంట్తో ఆడుతున్నాడు. అండ్ శివం దుబే చాలా అంటే చాలా అండర్ రేటెడ్ ప్లేయర్ అని చెప్పుకోవాలి మనం. ఎంతో ఇంపార్టెంట్ టైమ్స్లో ఎంతో మంచి నాక్స్ ఆడుతున్నాడు అతడు. ఒక 10-20 సంవత్సరాల తర్వాత అతని గురించి ఎవరూ మాట్లాడకపోవచ్చు. కాకపోతే ఇక్కడ మనం మ్యాచెస్ చూస్తున్నాం కాబట్టి అతని ఇంపార్టెన్స్ ఏంటో మనకు తెలుసు. అతను ఇలాగే టీమిండియాకి మిడిల్ ఓవర్స్లో మంచిగా రన్ స్కోర్ చేయాలని కోరుకుంటున్నాను నేనైతే. ఇక బౌలింగ్ విషయానికి వస్తే మాత్రం కుల్దీప్ యాదవ్ ఈ మ్యాచ్ ఆడకపోవచ్చు. ఎందుకంటే కొంచెం డ్యూ వస్తుంది కాబట్టి. అండ్ హర్షదీప్ సింగ్ టీంలోకి మళ్ళీ బ్యాక్ వస్తాడు. నేనైతే బుమ్రాకి ఈ మ్యాచ్లో రెస్ట్ ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే బుమ్రా చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ మనకు. అతను మంచి ఫామ్లో ఉండడం ఇంపార్టెంట్. అండ్ అతనికి మ్యాచ్లో ఆడితే ఖచ్చితంగా మ్యాచ్ టైం అతనికి దొరుకుతుంది. సో నేను అతన్ని అయితే రెస్ట్ ఇవ్వకుండా టీంలో అయితే ఉంచుతాను. మరి టీం మేనేజ్మెంట్ ఏం డిసైడ్ చేస్తుందో చూడాలి. నెదర్లాండ్స్తో జరిగే మ్యాచ్లో టీమిండియా ఖచ్చితంగా గెలుస్తుంది. కానీ ఎంత మార్జిన్తో గెలుస్తుందో చూడాలి మనం. ఇక ఇండియా వర్సెస్ నెదర్లాండ్స్ మ్యాచ్ కంటే ముందు పాకిస్తాన్ వర్సెస్ నమీబియా మ్యాచ్ జరగబోతుంది. అది కూడా కొలంబోలో జరుగుతుంది. మనందరికీ తెలుసు నమీబియాతో పోలిస్తే పాకిస్తాన్ జట్టు కొంచెం బలమైన జట్టు అని.
ఒకవేళ నమీబియా జట్టును పాకిస్తాన్ కనుక ఓడిస్తే పాకిస్తాన్ కూడా సూపర్ 8కి వెళ్తుంది. పాకిస్తాన్ అయితే ఈజీగానే ఈ మ్యాచ్ గెలుస్తుంది. కానీ మనందరికీ తెలుసు పాకిస్తాన్ ఎలాంటి పనులు చేస్తారని. పాకిస్తాన్ వాళ్ళు ఒకవేళ తప్పులు చేయకపోతే వింత, కానీ వాళ్ళు ప్రతి మ్యాచ్లో తప్పులు చేస్తూనే ఉంటారు. మరి నమీబియాతో జరిగే మ్యాచ్లో ఈజీగా గెలుస్తారా లేకపోతే తప్పులు చేసి లాస్ట్ వరకు మ్యాచ్ని తీసుకెళ్తారా చూడాలి. ఇక సూపర్ 8 విషయానికి వస్తే మాత్రం సూపర్ 8లో దాదాపు అన్ని టీమ్స్ కన్ఫర్మ్ అయిపోయాయి, ఒక్క టీం తప్ప. గ్రూప్ 1లో ఎవరున్నారు అంటే వెస్టిండీస్, ఇండియా, జింబాబ్వే అండ్ సౌత్ ఆఫ్రికా. మన టీమిండియా వెస్టిండీస్తో ఒక మ్యాచ్, జింబాబ్వేతో ఒక మ్యాచ్ అండ్ సౌత్ ఆఫ్రికాతో ఒక మ్యాచ్ ఆడబోతుంది. అండ్ ఈ 3 మ్యాచెస్లో కనీసం 2 గెలిచినా కానీ సెమీఫైనల్ బర్త్ పక్కా అయిపోతుంది మనకు. ఇక ఇంకో గ్రూప్లో చూసుకుంటే మాత్రం ఇంగ్లాండ్ జట్టు ఉంది, శ్రీలంక జట్టు ఉంది, న్యూజిలాండ్ జట్టు ఉంది అండ్ ఇంకొక స్పాట్ ఇప్పటికైతే ఖాళీగానే ఉంది. కానీ ఇవాళ జరగబోతున్న పాకిస్తాన్ అండ్ నమీబియా మ్యాచ్లో ఒకవేళ పాకిస్తాన్ గెలిస్తే వాళ్ళకి ఆ బెర్త్ కన్ఫర్మ్ అయిపోతుంది. ఇక్కడ మనం లాస్ట్లో కేకేఆర్ గురించి కూడా మాట్లాడుకోవాలి. అదే మన ఐపీఎల్ టీం అయిన కోల్కతా నైట్ రైడర్స్ గురించి. ఎందుకంటే వాళ్ళ టీం చాలా సమస్యల్లో ఉంది. వాళ్ళ టీంలోని పేసర్లు అందరూ ఇంజరీ వలన దాదాపు ఐపీఎల్ మొత్తం దూరం కాబోతున్నారు. ఎందుకంటే మనందరికీ తెలుసు హర్షిత్ రాణా మన టీమిండియా ఒక ఆల్ 3 ఫార్మాట్ ప్లేయర్. కాకపోతే ఇప్పుడు చూసుకుంటే అతను T20 వరల్డ్ కప్పే కాకుండా ఐపీఎల్ కూడా దాదాపు పూర్తిగా మిస్ అవ్వబోతున్నాడని రిపోర్ట్స్ ప్రకారం మనకు తెలుస్తున్నాయి. ఆ తర్వాత ముస్తఫిజుర్ రెహమాన్ని దాదాపు 9 కోట్లకు కొనుక్కుంది కోల్కతా. కాకపోతే బీసీసీఐ ఆదేశాల ప్రకారం ముస్తఫిజుర్ రెహమాన్ని టీంలో నుంచి రిలీజ్ చేశారు కేకేఆర్. ఆ తర్వాత ఇప్పుడు చూసుకుంటే మాత్రం పతిరానాకి కూడా ఇంజురీ అయింది. ఆస్ట్రేలియా వర్సెస్ శ్రీలంక T20 వరల్డ్ కప్ మ్యాచ్లో పతిరానాకి ఇంజురీ అవ్వడం వలన అతడు మ్యాచ్ మధ్యలోనే వెళ్ళిపోయాడు. కోల్కతా నైట్ రైడర్స్కి మాత్రం చాలా పెద్ద సమస్యనే చెప్పుకోవాలి. ఎందుకంటే వాళ్ళ మెయిన్ 3 బౌలర్స్ లేనందువలన వాళ్ళు ఇప్పుడు కొత్త ప్రత్యామ్నాయాలను వెతుక్కోవాలి. మరి చూడాలి షారుఖ్ ఖాన్ టీం ఎలాంటి ప్లేయర్స్ని తీసుకొస్తారని. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. మీ అమూల్యమైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో చెప్పండి. అండ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నాకు ఇంకా మోటివేషన్ వస్తుంది ఇలాంటి వీడియోస్ మీకోసం మరెన్నో చేయాలని. థ్యాంక్ యూ గైస్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.